హాయ్ అండి. ఈరోజు నేను మీతో ఒక ముఖ్యమైన విషయం షేర్ చేసుకోబోతున్నా. అది నాకు తెలిసి అన్నీ నాకు తెలియదు అంటేనే ఆంటీ అన్నీ చెప్తుంది అనుకోవద్దండి. నేను విన్నది మీకు ఖచ్చితంగా మీతో షేర్ చేసుకోవాలని అయితే ఆశపడతా. గరుడ పురాణం అని ఉంటుందంటండి ఒక గ్రంథము. ఆ గ్రంథంలో చనిపోయిన వాళ్ళ గురించి బహు స్పష్టంగా రాసి ఉంటారంట. చదివిన వాళ్ళు చెప్తే నేను విన్నా, అంతే. నేను చదవలేదు, నేను చూడలేదు, చెప్పింది చెవులతో విన్నా, అంతే. అది మీతో షేర్ చేసుకుంటున్నా. చనిపోయిన వాళ్ళు 11 రోజుల వరకు మన ఇల్లు వదిలిపోరంటండి. మన ఏడుపులు, పెడబొంపులు, మన బాధలు, మన దుఃఖాలు షేర్ చేసుకోవాలని ఆత్మగా తన చనిపోయి యమదూతల దగ్గరికి వెళ్ళి తిరిగి మళ్ళా మొండి ప్రవర్తనతో తిరిగి వస్తుందంటండి. తిరిగి వచ్చి 11 రోజులు మనల్ని వదలకుండా మనం ఏడుస్తుంటే అది ఏడుస్తుందంట, ఘోషిస్తుందంట, అరుస్తుందంట, కేకలు పెడుతుందంటండి వెళ్ళనని. కానీ ఉండనివ్వరండి యమదూతలు, బలవంతంగా లాక్కొని వెళ్తారు. మళ్ళీ అది ఏమంటారు లాక్కొని వెళ్ళి మళ్ళీ వదిలేస్తారు. అప్పుడు మనల్ని చూడడానికి అంత పట్టు బలవంతంగా వస్తుందంట ఆత్మ. ఆ 11 రోజులు వెళ్ళకుండా ఓను ఘోషిస్తుందంట. కానీ ఆ శబ్దాలు మనకి వినపడవంట. ఘోషిస్తుందంట, ఏడుస్తుందంట, అరుస్తుందంట. కానీ 11 రోజులు పిండం అయిపోయిన తర్వాత ఏమి దావబడుతుందంట ఇంకా మళ్ళీ యమలోకానికి. సంవత్సరం అంతా మళ్ళీ 11 నెలలు మనము దినం చేసుకొని మనము పిండం పెడతాం కదా, అంతవరకు ఈ 11 రోజుల 13 రోజుల మనకి ఎప్పుడైతే బాపనాయన మనకు ఒక దోషమని ఆ ఆత్మని మనం శాంతపరిచి యమలోకానికి పంపించడానికి పలానా రోజని మనం నిర్ణయిస్తాడనమాట. బాపనాయన మనకు చెప్తాడు, పలానా రోజు మీరు దోషం చేసుకోండి అని. దాని గురించే ఆ ఆత్మ అనేది ఇక్కడ వచ్చి ఘోషిస్తూ, ఏడుస్తూ, అరుస్తూ ఉంటుంది. మనం ఎప్పుడైతే ఆ ఆత్మకి మన కష్టార్జితం, అదే ఆ చచ్చిపోయిన ఆత్మ సంపాదించిందే, మనం సంపాదించిందే కాదు, మన పితృలు సంపాదించిందే కాదు, ఏదైనా మనం కష్టపడి సంపాదించిందే 10 మందికి భోజనంగా మనం వడ్డించాలి. ఆ ఆత్మకు కూడా మనం పిండం అనే పళ్ళెం వేస్తాం కదా, ఆ పళ్ళెమే తిని ఇంకా 11 నెలల యాత్ర పోతుందంట ఆత్మ, అంటే యమలోకానికి. మనం ఎప్పుడైతే ఆ పిండము అప్పు చేసి మనము ఆ 11 నెలల దవసం చేసుకొని 10 మందికి పెడతామో ఆ ఆత్మకి మార్గం ఉండదంటండి. యమదూతలు అడ్డుపెట్టేస్తారంట. అప్పుడు ఆ ఆత్మ ఆ 11 నెలలు కూడా ఇక్కడిక్కడే ఘోషిస్తూ ఉంటుందంట, పోలేదంట యమలోకానికి. మనం సమృద్ధితో మనం కష్టార్జితము మనం ఎప్పుడైతే ఆ ఆత్మకు మనం పిండంగా పెడతామో ఆ 11 నెలల యాత్ర సమృద్ధిగా పోయి మళ్ళీ 11 నెలలప్పుడు మళ్ళీ మనం ఇంటికి సున్నం కొట్టి, మళ్ళీ పిండం పెట్టి, మళ్ళీ టెంకాయలు కొట్టి, మళ్ళీ అరుగులు కట్టి అన్నీ వైభవంగా చేస్తాం కదా. మళ్ళీ 11 నెలలప్పుడు అప్పుడు మళ్ళీ తిరిగి వస్తుందంటండి మనల్ని చూడడానికి ఆ ఆత్మ. అప్పుడు సంతోషంగా మనం పెట్టిన గుడ్డ బట్ట ఏదైతే ఉందో తీసుకొని మనం పెట్టిన పిండం తిని కావు 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 అని అరుస్తాం కదా పిండం పెట్టి. అప్పుడు వచ్చి మన మీద ఏ కోపము లేదు, మనల్ని చల్లగా కాపాడుతుందంటే కాకి రూపంలో వచ్చి ఆ పిండాన్ని తిని మళ్ళీ బయలుదేరుతుందంటండి. మళ్ళీ 3 ఏళ్ల వరకు, మళ్ళీ 3 ఏళ్ల సందన మళ్ళీ మనం పిండం పెట్టుకుంటాం, గుడ్డేస్తాం. మీకు తెలుసునో లేదో, నాకు కూడా ఎవరైనా చెప్తేనే చేసుకున్నా అలాంటివన్నీ. అయితే నాదొక మొండి బతుకు. చర్చి అని మా అత్త మా మాకు కూడా పిండం పెట్టలేదు, గుడ్డలు పెట్టలేదు. చాలా ఇబ్బంది అయితే ఎదుర్కొన్నాను. ఇంకా మీదట పెట్టుకోవాలి. ఇప్పుడైతే మా మరుదులే పెట్టుకుంటున్నారు. మా చిన్న మరిదన్నా పెట్టాలా, ఖచ్చితంగా నేనైనా పెట్టాలా. నా కొడుకు కూడా పెట్టుకోవచ్చు, ఇంటికి పెద్ద మనవడు కాబట్టి. కానీ మేము ఇంతవరకు పెట్టుకోలేదు. ఈ మధ్యనే కొన్ని వాళ్ళ పేరు చెప్పి టెంకాయ కొట్టడము, వాళ్ళ పేరు చెప్పి కొంత
ఇంట్లో పళ్ళెం వేసుకోవడము, అంత మేము తినేది అంత కాకి పెట్టుకోవడం చేసుకుంటున్నాము. పితరులు చేసిన దోష పరిహారాలు అంటారు కదా, ఆ పితరులు చేసిన పాపము, వాళ్ళకు మేము చేసిన కర్మము వగదించుకోవాలని కొంచెం కొన్ని పరిహారాలు అయితే చేసుకుంటున్నా. ఏమి ఇంక మీదట నా బిడ్డకు కూడా ఒక సంతానం కలగాలని కొన్ని పరిహారాలు అయితే చేసుకుంటున్నా. ఇవన్నీ చాలా స్పష్టంగా చూస్తూ ఉంటా. ఈ పెద్దలు చెప్పేటి కొన్ని నిత్యమైన వాక్యాలు అవి నాకు కొన్ని చేత అయినవి మీతో షేర్ చేసుకుంటూ ఉంటా. నిజమే కదా ఫ్రెండ్. అలాగా మన చనిపోతే మన ఇంటి వారు ఎవరైనా మన పెద్దలు అలా ఘోషిస్తూ ఉంటారంట 11 రోజులు. కానీ మనకి వినపడవు, ఓని కేకలు పెట్టి అరుస్తూ ఉంటారంట. కానీ వాళ్ళకు పెట్టే పిండము ఎప్పుడు మనం అప్పు చేసి అయితే పెట్టకూడదంటండి. 11 నెలలు ఇక్కడనే ఘోషిస్తారంట పాపం. ఈ 11 రోజులు ఘోషించి అరవడం కేకలు పెట్టడం కాక ఇంకా 11 నెలలు మళ్ళీ మనం పిండం పెడతాం చూడు, అప్పుడన్నా అప్పు చేయకుండా వాళ్ళ కష్టాజీతం పెడతారేమో, వెయిట్ చేసి మళ్ళరా నీకు దావిస్తాను అంటారంట యమదూతలు. అందుకోసమని దయచేసి మన ఇంటి వారు ఎవరైనా మన నాన్న, అమ్మ, పెద్దల, అత్త, మామ, తాత, అవ్వ ఎవరైనా కానీ వాళ్ళ కోసము మన పెద్దలు సంపాదించిన ఆస్తి ఏదైనా ఉంటుంది కదా, మన కష్టాజీతము, దాన్ని మాత్రమే వాళ్ళకు పిండంగా 10 మందికి భోజనంగా వడ్డించాలంటండి. ఆ భోజనం తిని 11 నెలల యాత్ర సాగిస్తాడంట. మనం పెట్టిన ఆ పిండమే, ఆ పిండాకుడే 11 నెలల వరకు వాళ్ళకు బత్యమంట. అది అప్పు చేయకుండా మీకు కష్టాజీతం పెట్టండి. ఏమంటారు? ఒక్కటి చెప్తున్నా, చనిపోయిన తర్వాత పంచ పరిమాణాలు అప్పు చేసి పెట్టడం కంటే బ్రతుకున్నప్పుడు 4 మెతుకులు పెట్టి ప్రేమతో నీకు నేనున్నా అని చెప్పండి. మీరు ఏం వజ్రాలు, వరహాలు, హారాలు దిగకపోయినా ఆ సంతృప్తి అయిన ముద్దే వాళ్ళకి మీ మీద కొండంత దీవెన గుమ్మరిస్తుంది. ఏమంటారు? రైట్ అయితే లైక్ కొట్టండి, నిజం అనుకుంటే లైక్ కొట్టండి. ఇవన్నీ డూపు దేంది అనుకుంటే పైకి కొట్టేసేయండి నా వీడియో. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.